आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् येन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। श्री सत्यात्मतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। వైశంపాయనుల వారి జన్మేజయుల వారికి చెప్తున్నారు. అనంతరం ఆ పాంచాల రాజు ద్రుపదుడు యుధిష్ఠిరుణ్ణి ఆహ్వానించి బ్రాహ్మణ విధి ప్రకారంగా ఆయనను సత్కరించారు. మహా తేజస్వి అయినటువంటి వాళ్ళు, ఉదార మనస్సుతో ఉండేటటువంటి వాళ్ళు, తర్వాత కుంతీపుత్రుడైనటువంటి ఆ యొక్క యుధిష్ఠిరుణ్ణి పిలిచి, మీరు బ్రాహ్మణుల అథవా క్షత్రియుల, మీరెవరు అనే విధంగా అడుగుతున్నారు. గుణ సంపన్నులైనటువంటి వేశ్యుల, లేకుంటే బ్రాహ్మణేతరుల అనే విధంగా ఎప్పుడైతే అడిగినప్పుడు ఈ ద్రౌపదిని పొందాలనేటువంటి ఉద్దేశం చేత, ఈ నిమిత్తంగా దేవ సందర్శనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశం చేత మీరు మాయారూపాన్ని ధారణ చేసి సంచారం చేస్తున్నటువంటి వాళ్ళ, మిమ్మలను ఏ విధంగా తెలుసుకోవాలి, సత్యంగా చెప్పండి అని ఈ విధంగా నాకు చాలా సంశయం ఏర్పడుతుంది, ఈ సంశయాన్ని మీరు నివృత్తి చెయ్యండి అని ఆ ద్రుపదుడు పాంచాల మహారాజు గారు అడుగుతున్నారు. ఆ సందర్భం లోపల ఈ విధంగా సత్యం చెప్పండి, రాజు ఎల్లప్పుడూ కూడా సత్యాన్నే పలకాలి, కాబట్టి ఈ విధంగా అబద్ధం ఆడకూడదు, మీరు నిజం చెప్పండి అని. నిజం చెప్తే నేను ఆ వివాహానికి సంబంధించినటువంటి ఉత్తర క్రియలన్నీ కూడా చేయడానికి నేను సిద్ధమవుతాను అని ఈ విధంగా ఎప్పుడైతే ద్రుపదుడు అనగానే, అప్పుడు ఆ యుధిష్ఠిరుల వారు అంటున్నారు కదా, ఓ పాంచాల రాజా, నీ మనస్సులో ఏ విధమైనటువంటి ఈ యొక్క ఖేదం ఉంది కదా, ఆ దుఃఖం ఉంది కదా, ఆ దుఃఖాన్ని తొలగించు, ఈ విధంగా నీకు సంతోషం అవుగాక. నీ బహుకాలం నుండి ఏదైతే నీ ఆశ ఉందో ఆ ఆశ ఇప్పుడు అది నీ ముందు, నువ్వు ఏది కోరుకున్నావో ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతుందయ్యా, ఆశ నెరవేరుతుంది అని అంటున్నారు. రాజా, మేము క్షత్రియులమే అని అంటున్నాడు ఆ యొక్క యుధిష్ఠిరుడు. మహాత్ముడైనటువంటి ఆ యొక్క పాండు యొక్క పుత్రులమే మేము. ఈ విధంగా నేను ఆ యొక్క కుంతి యొక్క జ్యేష్ఠ కుమారుణ్ణి అని, వీళ్ళిద్దరున్నారే, వీళ్ళిద్దరు భీమార్జునులు అని విధంగా ఆ యొక్క యుధిష్ఠిరుల వారు చెప్పారు. రాజా, ఈ విధంగా ఈ ఇద్దరు భీమార్జునులు ఆ రాజసభ లోపల, ఆ స్వయంవరం లోపల నీ కుమార్తెను వాళ్ళు గెలిచారు.
కాబట్టి ఈ విధంగా నువ్వు ఎవరో నీ యొక్క కూతురును తీసుకొని వెళ్ళలే. కాబట్టి మానసికమైనటువంటి ఏదైతే దుఃఖం ఉన్నదో దాన్ని త్యాగం చేయు, త్యజించు. మేము క్షత్రియులమే. ఈ విధంగా నీ యొక్క కూతురు ఒక సరోవరం నుండి ఇంకొక సరోవరానికి, ఆ యొక్క ఒక సరోవరంలో ఉండేటటువంటి పద్మ పుష్పము ఒక సరోవరం నుండి ఇంకొక సరోవరానికి ఏ విధంగానైతే వెళ్తుందో ఆ విధంగా మీ ఇంట్లో ఉండేటటువంటి యొక్క ఆ సరోవరంలో ఉండేటటువంటి యొక్క ఆ ద్రౌపది అనేటువంటి ఈ పుష్పము ఇప్పుడు మా ఇంటికి వచ్చి చేరుతుందయ్యా అని ఎంత ఉత్ప్రేక్షగా మాట్లాడుతున్నాడు చూడండి. ఈ విధంగా మహారాజా ఇది సత్యము. ఈ విధంగా నువ్వు అందరికీ మాకు ఆశ్రయదాత, మా అందరికీ కూడా నువ్వు ఆశ్రయం ఇచ్చావు అని అంటున్నారు. అనగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, అప్పుడు ఆ ద్రుపదుడికి చాలా సంతోషమైందంట. కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి, ఆనంద బాష్పాలు. దాన్ని తట్టుకున్నాడు. ఈ విధంగా ఆ మాటలు ఆడడానికి సమర్థుడు కాలే. అయినా కానీ కూడా దాన్ని నియంత్రించుకొని, హర్షాన్ని నియంత్రించుకొని, సంతోషాన్ని నియంత్రించుకొని అప్పుడు ఆ యుధిష్ఠిరుడితోని అనుగుణమైనటువంటి రీతి లోపల ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఉదారమైనటువంటి బుద్ధి గలవాడు. ఈ విధంగా అయ్యా మీరు ఆ లక్క ఇంటి నుండి ఏ విధంగా బయటపడ్డారు? లక్క ఇంటి నుండి మీరు అక్కడి నుండి ఏ విధంగా బయట వచ్చారు? ఆ విషయాలన్నీ కూడా ఒక్కొక్క ప్రశ్నలను వేస్తున్నాడు ఆ యొక్క ద్రుపదుడు. ప్రతి ప్రశ్నకు కూడా వాళ్ళు సమాధానం చెప్తున్నారు ఆ యొక్క పాండవులు. ఈ విధంగా ఆ పాండు నందనుడు అయినటువంటి ధర్మరాజు గారు అన్ని ప్రశ్నలకు క్రమముగా దానికి ఉత్తరాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడయ్యా. ఈ విధంగా ఆ కుంతిపుత్రుడైనటువంటి ధర్మరాజు గారు ఆ ధర్మరాజు గారి యొక్క మాటలను విని ద్రుపదుడికి చాలా సంతోషం కలుగుతుంది. అప్పుడు ఆ ద్రుపదుడు ఆ ధృతరాష్ట్రుడిని నిందిస్తాడు. ఈ విధంగా మాట్లాడడం లోపల శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆ యొక్క ద్రుపదుడు. కాబట్టి ఓ కుంతిపుత్ర యుధిష్ఠిరా, నేను నీకు ఆశ్వాసనను ఇస్తున్నాను. మీ రాజ్య లాభము కొరకు ఏం ప్రయత్నం చేస్తున్నావో దానికి మేము మీకు సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విధంగా అప్పుడు ఆ కుంతి, ద్రౌపది, భీమసేనులు, అర్జునులు, నకులుడు, సహదేవుడు వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ ఇంటి లోపల ప్రవేశించారయ్యా. రాజుగారి ఇంటి లోపల ఆ యజ్ఞసేనుడైనటువంటి ఆ ద్రుపదుడు ఈ విధంగా వాళ్ళందరికీ ఆవాస స్థానాలు ఉండడానికి ఏర్పాట్లు చేశాడు. ఈ విధంగా రాజుగారు తన కుమారులను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటున్నాడు. ఎందుకొరకంటే ఈ పాండు మహారాజు గారు నాకు చిన్ననాటి స్నేహితుడు. కాబట్టి నా స్నేహితుడి యొక్క పిల్లలు వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళను నేను చాలా భక్తితోని సౌహార్ద్ర హృదయముతోని నేను చూడాలని అనుకున్నాడు. ఈ విధంగా ఇది పవిత్రమైనటువంటి రోజు అని అనుకుంటున్నాడు. ఏ కురునందన మహాబాహు అయినటువంటి యొక్క అర్జునుడు పవిత్రమైనటువంటి ఈ రోజే నా యొక్క ఈ కూతురైనటువంటి ఈ ద్రౌపదిని పాణిగ్రహణం చేయని
అని అనగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ధర్మపుత్రుడైనటువంటి ఆ యొక్క యుధిష్ఠిరుల వారు, చూడు ఇంకా నేను పెళ్లి చేసుకోలే, నేను పెళ్లి అయితే గాని వాడు పెళ్లి చేసుకోడు, తర్వాత నా తర్వాత మహాబాహు అయినటువంటి వాడు ఆ భీమసేనుల వారు వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనగానే ద్రుపదుడు అంటున్నాడు కదా, మీలో ఎవరైనా కానీ కూడా, మీ 5గురు ఉన్నారు కదా, మీ 5గురిట్లో ఎవరైనా కానీ కూడా మీరు పెళ్లి చేసుకోండి, నేను ఎవరు అడిగితే వాళ్లకు ఆ యొక్క ద్రౌపదిని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనగానే యుధిష్ఠిరుడు అంటున్నాడు కదా, ఏ రాజా ఈ ద్రౌపది మా అందరికీ రాణి అని అంటున్నాడు. ఈ విధంగా మా తల్లి మొదలే మాకు చెప్పేసింది ఆ విషయం. మేము ఎప్పుడైతే భిక్షను తీసుకొని రాగానే ఆమె లోపల ఉంది, మీరు సమంగా భోగం చేయండి రానన్నది. ఈ విధంగా నాకా వివాహం కాలే, భీమసేనుల వారిగా కాలే. ఈ విధంగా అర్జునుడా గెలిచాడు, నకుల సహదేవులగా కాలే. ఈ విధంగా కాబట్టి ఈ యొక్క రత్నాన్ని, ఈ కన్యారత్నం ఉందే, ఈ కన్యారత్నాన్ని మేము అందరం కూడా కలిసి ఈమెను మేము భోగిస్తాము. ఈ విధంగా మేము పరిత్యాగం చెయ్యము. జ్యేష్ఠానుక్రమంగా మొదలు ద్రౌపదిని, నేను పెద్దవాడిని అయినటువంటి వాడిని, నేను పెళ్లి చేసుకోకుండా అర్జునుడు పెళ్లి చేసుకోడు. కాబట్టి నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ నేనేకి నా పెళ్లి చేసుకోకుండా అర్జునుడే పెళ్లి చేసుకుంటే అది ధర్మలోపం అవుతుంది. కాబట్టి ఈ విధంగా నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ విధంగా జ్యేష్ఠానుక్రమంగా మేమందరం కూడా ఆమెను అగ్ని సన్నిధానం లోపల పాణిగ్రహణం చేస్తామయ్యా అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ద్రుపదుడు అంటున్నాడు కదా, చూడండి ఆయనకు ఒక వ్యక్తికి అనేకమైనటువంటి పత్నిలు ఉంటారనేటువంటి లోకంలో ప్రసిద్ధి ఉంది. కానీ ఒక స్త్రీకి అనేకమైనటువంటి పురుషులు ఉంటారనేటువంటి విధానము ఇది ఎక్కడా నేను చూడలేదే అని ఆ ద్రుపదుడు అంటున్నాడు. ఈ విధంగా మీరు సూచించినటువంటి యొక్క మార్గము, ఈ విధంగా మహాత్ములు ఆచరణ చేసినటువంటిది, ఈ విధంగా ఇది సనాతనమైనటువంటి ధర్మము, మరి నాకేమి తెలియడము లేదు. ఈ విధంగా మీరు 5గురు పురుషులు ఉన్నారు, మీ 5గురు ఈమెను ఒక్కామెనే పెళ్లి చేసుకుంటారంటే ఇది లోకానికి విరుద్ధమైతది. వేదాలలో కూడా ఈ విధంగా దాని గురించి చెప్పలేదు అని, ఈ విధంగా ఇది అధర్మమైతుంది, ఈ విధంగా ఆచరించకూడదు అని నీకు ఈ బుద్ధి ఎలా కలిగిందయ్యా అని అంటున్నాడు ఆ యొక్క ద్రుపదుడు యుధిష్ఠిరుల వారిని. యుధిష్ఠిరుల వారు అంటున్నారు కదా, ఓ మహారాజా, ధర్మము చాలా సూక్ష్మమైనటువంటిది అని చెప్తున్నారు. ఈ విధంగా ధర్మభృతుల లోపల నేను దాని గురించి చెప్తాను విను అని అంటున్నారు. వేదానికి విరుద్ధం కాకుండా ధర్మము, అదే ధర్మం గురించి చెప్తున్నాను. అందరికి కూడా అనుకూలమయ్యేటట్టుగా పూర్వకాలంలో జరిగినటువంటి ఆ యొక్క మార్గాన్ని మేమందరం కూడా నడుచుకుంటున్నాము. మేము వెళ్ళేటటువంటిది, నేను చెప్పేటటువంటిది ఎల్లప్పుడూ కూడా ఇది అసత్యము కాదు అని అంటున్నాడు. నా మనస్సు ఎల్లప్పుడూ కూడా అధర్మము దిక్కు వెళ్ళదు, నేను ఎల్లప్పుడూ కూడా ధర్మంతోనే మాట్లాడతాను అంటున్నాడు ఆ యొక్క యుధిష్ఠిరుడు. ఈ విధంగా నా తల్లి ఏమని చెప్పింది, ఒరే
మనస్సు నీ అభిప్రాయం ఎలా ఉందో అలా చెయ్యురా అన్నది. ఆ సమయం లోపల వ్యాసుల వారు వాళ్ళ విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. ఈ విధంగా నిశ్చయం ధర్మమే సరి అని అంటున్నాడు. దీంట్లో ఏమాత్రం కూడా నువ్వు సంశయం చెందకు. ఏ మహారాజా ద్రుపద పాంచాల రాజా అని ఇది అధర్మం అని నువ్వు చింతించకు అనగానే ద్రుపదుడు అంటున్నాడు కదా, ఓ కౌంతేయ, కుంతి మరియు దృష్టద్రుమ్నుడు మీరందరూ కలిసి మీరు విచారం చేయండి. రేపటిదాకా మీరందరూ కలిసి విచారం చేయండి. విచారం చేసిన తర్వాత మీరు ఎట్లా నిర్ణయం చేస్తారో దాని ప్రకారంగా మనం అట్లా దాని గురించి విచారం చేద్దాం. ఆ వివాహాన్ని మీకు విధిపూర్వకంగా చేసిస్తాను అని అంటున్నాడు. వైశంపాయన వారు అప్పుడు అంటున్నారు కదా, ఏ జన్మేజయ వినవయ్యా. అప్పుడు వాళ్ళందరూ ఒక్క చోట కూర్చున్నప్పుడు ఆ సమయం లోపల నిరీక్షణ చేయకుండా ఉన్నారు. వాళ్ళు నిరీక్షణ లేదు, ఏం లేదు. ఆ సమయం లోపల వేదవ్యాస వారు బాదరాయణుల వారు అక్కడికి వచ్చారయ్యా. ఎప్పుడైతే వేదవ్యాసుల వారు అక్కడికి రాగానే ఇక్కడ ఆచార్యుల వారు శ్రీమదాచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు. అగణిత గుణపూర్ణుడైనటువంటి వాడు, నిత్యం లోపల అవ్యయుడైనటువంటి వాడు, అవ్యయ అంటే నాశరహితుడైనటువంటి వాడు, ఈ విధంగా స్వరూపభూతుడైన ఆ గుణశాలి అయినటువంటి భగవాన్ వేదవ్యాసుల వారు అక్కడికి రాగానే అందరూ లేచి వాళ్లకు నమస్కారం చెప్పారట. ఈ విధంగా శ్రేష్టమైనటువంటి ఆసనం మీద కూర్చుండబెట్టారు వాళ్ళని. కూర్చుండబెట్టిన తర్వాత అప్పుడు వేదవ్యాసుల వారు ద్రుపదులను గురించి ఈ విధంగా అంటున్నారు కదా, అందరికీ కన్యాదానం చేయవయ్యా అని అంటున్నారు. ఈ విధంగా వీళ్ళు ఎవరనుకుంటున్నావు? యముడు, వాయు, పురంధరుడు, నాసత్య దస్రులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు. యజ్ఞనామక హరి అనంతరము ఇంద్ర పదవిని వీళ్ళు ఆలినటువంటి వాళ్ళయ్యా. ఇంద్ర పదవిని చేసినటువంటి వాళ్ళు. ఈ విధంగా వాళ్ళు ఆ యొక్క ఇంద్రులు నాయన అనే విధంగా వాళ్ళ యొక్క పత్నులే వీళ్ళందరూ కూడా. ఈ భారతీయ ద్రౌపది అంటున్నావే, ఈ ద్రౌపది లోపల 5గురు ఉన్నారు అని అంటున్నారు. ఈ విధంగా శరీరం ఒకటే, ఆమె లోపల 5గురు దేవతలు ఉన్నారు అని ఈ విధంగా చెప్పినా కానీ కూడా మనసు రాలే ద్రుపదుడికి. మనసు రాకపోయేసరికి అప్పుడు ఆ వేదవ్యాసుల వారు అన్నారు కదా, నేను నీకు దివ్యమైనటువంటి దృష్టిని ఇస్తాను చూడవయ్యా అని అంటున్నారు. వేదవ్యాసుల వారు దివ్యమైనటువంటి దృష్టినిచ్చారు. దేవలోకం లోపల పాండవులు ఉన్నారు చూడు అని. స్వర్గలోకంలో ఉన్నారు వాళ్ళు. అక్కడ యముడున్నాడు. యముడితోని శ్యామల ఉంది. తర్వాత ఆ వాయుదేవుడితోని భారతీదేవి ఉంది. తర్వాత ఇంద్రుడితోని శచి ఉంది. తర్వాత అశ్విని దేవతలు ఈ ఇద్దరున్నారే నకుల సహదేవులు, వాళ్ళతోని నాసత్య దస్రులు, వాళ్ళతోని ఉషా ఉంది. ఈ విధంగా పార్వతీదేవి అక్కడ కేవలం సాక్షిభూతం మాత్రమే. ఈ విధంగా అక్కడ చూడు వాళ్ళనని వేదవ్యాసుల వారు ఈ విధంగా చెప్పగానే ద్రుపదుడు దాన్నంతా కూడా చూశాడు. అక్కడ యముడున్నాడు, వాయువు ఉన్నాడు, ఆ యొక్క పురంధరాది లక్షణోపేతుడైనటువంటి ఇంద్రుడున్నాడు, ద్రౌపదీదేవి, ఆ యొక్క శ్యామలాది భారత్యాది రూపాలతోనే అక్కడ ఉంది. 5 రూపాలతోనే అక్కడ నిలబడి ఉంది. దాన్ని చూసి ఒక్కసారి భీతుడై ద్రుపదులు ఆ వేదవ్యాసుల వారి యొక్క పాదాలను పట్టుకొని శరణాగతుడైతాడు.
ఈ విధంగా ఇక్కడ మహాభారతం లోపల వైశంపాయనుల వారు ఈ విధంగా చెప్తున్నారు కదా, మహారథుడైనటువంటి ఆ యొక్క ద్రుపదుడు పాండవులను తర్వాత మహానుభావులైనటువంటి వ్యాసుల వారు ఎప్పుడైతే రాగానే వాళ్ళకు ఆసనం ఇచ్చి సత్కరించి తర్వాత వాళ్ళని కూర్చుండబెట్టి యోగక్షేమాలన్నీ కూడా విచారం చేసిన తర్వాత ఒక కాంచనమయమైనటువంటిది బంగారుమయమైనటువంటి ఒక ఆసనం లోపల వాళ్ళని కూర్చుండబెడతారు వేదవ్యాసుల వారిని. తర్వాత అమిత తేజస్వి అయినటువంటి వాళ్ళు ఆ వేదవ్యాసుల వారు వాళ్ళ యొక్క అనుమతిని పొంది యథాయోగ్యంగా వాళ్ళ ఆసనం లోపల వాళ్ళు కూర్చుంటారు. అనంతరము ద్రుపదుడు ఒక ముహూర్త కాలము మధురమైనటువంటి వేరే వేరే మాటలను మాట్లాడతాడు, ఆ విషయం మాట్లాడాడు. తర్వాత ఆ మహానుభావుడైనటువంటి వాడు ఆ మహామునులందరూ కూడా ద్రౌపది విషయం లోపల ప్రశ్నలను అడుగుతున్నాడు. పూజ్యుల్లారా, ఈ విధంగా ఆ ఒకటే స్త్రీకి అనేకమైనటువంటి పత్నులు ఇది ధర్మ సంకరము కాదా అని అడిగినప్పుడు దాని గురించి చెప్పండి స్వామి అని ఇక్కడ అడిగినప్పుడు వ్యాసుల వారు అంటున్నారు కదా, చూడు లోకం లోపల వేద విరోధం అనేటువంటిది ఇది సంశయగ్రస్తమైనటువంటి ఈ ధర్మం లోపల ఎవరెవరికి ఏమేమి అభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒక్కసారి చెప్పండి అయ్యా, నేను ఒకసారి వింటాను, విన్న తర్వాత నేను సమాధానం చెప్తాను అని అంటున్నారు వేదవ్యాసుల వారు. అప్పుడు ద్రుపదుడు అంటున్నాడు కదా, ఈ లోకం లోపల వేద విరుద్ధమైనటువంటిది అధర్మం అని చెప్పబడేటటువంటిది అని ఇది నా అభిప్రాయము. బ్రాహ్మణ శ్రేష్ఠులారా, అనేకులైనటువంటి వాళ్ళు ఈ విధంగా ఒక్క ఆమెనే ఆ పత్నిని ఏ విధంగా పొందుతారు? ఇది యుక్తము కాదు కదా. ఈ మార్గము పూర్వం లోపల కూడా మహానుభావులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇది ఆచరణ చేయలే. ఇది సనాతనమైనటువంటి ధర్మము కాదు అని నాకు అనిపిస్తుంది అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే నా సందేహాన్ని నివృత్తి చెయ్యండి అనగానే ధృష్టద్యుమ్నుడు అంటున్నాడు కదా, ఓ ద్విజశ్రేష్ఠుడా, ఓ బ్రాహ్మణోత్తముడా, తమ్ముడి యొక్క భార్యను అన్న ఏ విధంగా తాను స్వీకరిస్తాడు దాని గురించి చెప్పండి స్వామి అని ఈ విధంగా ఎప్పుడైతే అడగగానే ఈ ధర్మం యొక్క సూక్ష్మం గురించి నాకేమి తెలియదు, ఈ దాని గురించి నాకు ఇది అధర్మం అవుతుంది అని అనుకుంటున్నాను, కాబట్టి దీన్ని నిర్ధారణ చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి ఈ ద్రౌపది ఈ ఐదుగురు పాండవులు ఉన్నారే, ఈ ఐదుగురు పాండవులకు రాణి అవ్వడానికి ఇది సాధ్యం కాదు అని అంటున్నారు. అనగానే యుధిష్ఠిరుడు అంటున్నాడు కదా, నేను ఎల్లప్పుడూ కూడా అబద్ధం ఆడను, ఈ విధంగా నా మనస్సు అధర్మము దిక్కు వెళ్ళదు, కాబట్టి నా మనస్సు ఈ విధంగా చెప్తుంది. కాబట్టి పురాణాల లోపల గౌతమ గోత్రులైనటువంటి వాళ్ళు జటిల అనేటువంటి బ్రాహ్మడి యొక్క కథను చెప్తున్నాడు. ఈ విధంగా ఆ గౌతమ గోత్రం లోపల మేధావిని అయినటువంటిది, యశస్విని అయినటువంటిది ఆయన యొక్క ఆ కూతురు ధర్మం లోపల శ్రేష్ఠురాలైనటువంటిది ఆమె 7 ఋషులను ఆమె పెళ్లాడింది. 7 ఋషులను ఆ గౌతమ ఋషుల వారి యొక్క యశస్విని అయినటువంటిది ఈ విధంగా వాళ్ళ కూతురే 7 ఆ ఋషులను పెళ్లాడిందయ్యా. అంతేకాదు కండు ఋషి యొక్క కుమార్తె అయినటువంటిది ఆమె కూడా వార్ష్ణి తపస్సుతోనే
పరిశుద్ధమైనటువంటి అంతఃకరణంతోని ఒకటే నామము కలిగినటువంటిది అన్నదమ్ములను 10 మంది ఆ యొక్క ప్రచేతసులను తాను పెళ్లి చేసుకున్నది. ఈ విధంగా ఇదంతా కూడా మేము ఆ గురుల వారి ద్వారా తెలుసుకున్నాము. ఇది ధర్మమే అని అంటున్నారు. ఈ విధంగా అందరికంటే గురు ఎవరు అంటే తల్లే గురు. కాబట్టి ఆ తల్లి మేము భిక్ష తీసుకొని వెళ్ళినప్పుడు ఆ తల్లి అంటుంది కదా, ఈ విధంగా మీరందరూ ఆ యొక్క భిక్షను మీరు భోగించండి అని అన్నది. ఈ విధంగా కుంతి అంటున్నది కదా, ఓ యుధిష్ఠిరా, నేను చెప్పినటువంటి మాట ఇది అనృతం కావద్దు, అసత్యం కావద్దు, మీరందరూ భోగం చెయ్యండి అని అన్నాను. ఈ విధంగా నేను చాలా భయపడుతున్నాను, ఈ వచనం అన్నాను, తర్వాత నేను భయపడుతున్నాను అనగానే వ్యాసుల వారు అంటున్నారట, ఓ భద్ర, నువ్వేమి భయపడ అవసరం లేదు. ఈ విధంగా నువ్వు దాని నుండి ముక్తురాలైతావని అంటున్నారు. ఇది సనాతనమైనటువంటి ధర్మము అని చెప్తున్నారు. ద్రుపద నా యొక్క మాటను వినవయ్యా అని చెప్తున్నారు. ఈ విధంగా ఈ ధర్మము యొక్క సనాతనమైనటువంటి దాని గురించి నేను నీకు చెప్తాను, దీంట్లో సంశయమే లేదని చెప్తున్నారు ఆ యొక్క వేదవ్యాసుల వారు. ఈ విధంగా వైశంపాయనుల వారు అంటున్నారు కదా, పూజ్యులైనటువంటి ప్రభులైనటువంటి ఆ యొక్క ద్వైపాయనుల వారు, వేదవ్యాసుల వారు ఆ ద్రుపద రాజుని గురించి చెప్పి ఆయన చేతి పట్టుకొని ఏకాంతం లోపల తీసుకొని పోయినారట. వీళ్ళందరూ కూడా అక్కడే కూర్చున్నారు. దృష్టద్యుమ్నుడు, తర్వాత ద్రౌపది, ఈ పాండవులు, కుంతి, వీళ్ళందరూ ఇక్కడనే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆ సందర్భం లోపల వేదవ్యాసుల వారు ఆ ద్రుపదుడిని చేతి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళినాడయ్యా. లోపలికి తీసుకొని పోయి తర్వాత అక్కడ అనేకమైనటువంటి ధర్మాల గురించి చెప్తున్నాడు వేదవ్యాసుల వారు ఆ ద్రుపదుడికి. ఈ విధంగా ఒకటే పత్నికి అనేకమైనటువంటి పతులు ఎట్లా అవుతారు అని, అది ఎలా ధర్మయుక్తమవుతున్నది అని దాని గురించి వాళ్ళు వివరణ చేస్తున్నారయ్యా అని ఈ విధంగా ఈ యొక్క పంచపతిత్వం గురించి దాని గురించి వివరణ చేస్తున్నారు. ఈ పంచకన్య ఉపాఖ్యానాన్ని వాళ్ళు ప్రారంభం చేసినారట. ఈ విధంగా ఓ రాజా వినవయ్యా, నీ కూతురు ఈ విధంగా 5 నాకు పతులు కావాలని కోరుకున్నది పూర్వజన్మం లోపల. ఈ విధంగా ఆ యొక్క నీ కుమార్తె నీ ద్రౌపది ఉంది కదా, 5 కాబట్టి నువ్వు సంతాపం చెందకు. ఈ విధంగా ఆమె ఈ విధంగా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనను వినవయ్యా అని అంటున్నారు. ధర్మిష్ఠుడైనటువంటి ఆ యొక్క ఉపయాజులందరూ కూడా తమ తపస్సు బలముతోని ఈ విధంగా వాళ్ళు పంచపతిత్వాన్ని నీకు తెచ్చిచ్చారు. వాళ్ళు యాగం చేసి ఆ యాగం లోపల ఈ కన్యను నీకు అప్పగించారు. ఈ విధంగా ఈమె ఈ కృష్ణ ఈ పాండవులకు ధర్మముతోనే ఆమె వస్తుంది, నీ కులానికి సంతోషం జరుగుతుంది అని అంటున్నారు. లోకం లోపల నీకంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు ఇంకొకడు ఎవడు కూడా నాతుడు లేడు అని అంటున్నాడు వేదవ్యాసుల వారు. ఏ రాజా, నువ్వు ఏ శత్రువులను ఓడించాలని అనుకుంటున్నావో పునః శోకాన్ని వదిలి యొక్క పంచపతిత్వాలు ఏ విధంగా అవుతుందో ఆ విషయం లోపల నేను చెప్తాను వినవయ్యా అని దానికి ఒక ఇతిహాసాన్ని చెప్తున్నారు.
నలాయని అని ఒక పేరు కలిగినటువంటిది. ఈ విధంగా ఆమె ఆ వృద్ధుడైనటువంటి ఆ ముద్గల ఋషిని ఆమె పెళ్లాడింది. తర్వాత ముద్గల ఋషులు ఎలా ఉన్నారు? కుష్టు రోగముతోని, తర్వాత ఆచార విచారాలు లేకుండా ఈ విధంగా చర్మం అంతా కూడా ఆ చర్మము, అస్థికలు, శరీరం అంతా కూడా అక్కడక్కడ పుళ్ళై ఉన్నాయి. ఈ విధంగా ఆ మాటలు చుచ్చినట్టుగా ఉన్నాయి. స్వభావం కూడా అలా ఉంది. తర్వాత అసూయపరుడైనటువంటి వాడు, శీఘ్రంగా కోపం వచ్చేటటువంటి వాడు, దుర్గంధమైనటువంటి వాసన వస్తుంది. తర్వాత వాడి యొక్క వెంట్రుకలు అన్ని కూడా ఆ వెంట్రుకల నుండి వాసన వస్తుంది. ఈ విధంగా వాడి యొక్క నఖాలు, వాడి యొక్క గోళ్ళు, వాడి యొక్క చర్మము అదంతా కూడా ఈ విధంగా అది కింద పడుతున్నది. ఈ విధంగా ఆ వృద్ధుడైనటువంటి ఆయనను ఈ నలాయని అనే ఆమె పెళ్లి చేసుకున్నది. మహాపాతివ్రత్య ధర్మముతోని ఆయన సేవం చేస్తున్నది. ఆయన ఎంత కోపం వచ్చినా, ఏం చేసినా కానీ కూడా ఆయనకు సేవలను చేస్తున్నది. ఉచ్చిష్టాన్నం ఆయన భోజనం చేసిన తర్వాత ఏ పాత్రలో భోజనం చేసినాడో అదే పాత్రలో ఆమె భోజనం చేస్తుంది. ఈ విధంగా ఉచ్చిష్టాన్నాన్ని భోజనం చేస్తుంది. ఈ విధంగా తర్వాత ఉపవాస దీక్షలన్నీ కూడా చేస్తుంది. అనంతరము ఒకసారి ముద్గల ఋషులు తాను భోజనం చేసేటప్పుడు తన అంగుష్టము, తన చేతి వేలు ఆ విస్తారాకులో పడిపోతుంది. పడిపోగానే అది చూసి ఆమె ఏమి భయపడకుండా తర్వాత ఆ అంగుష్టాన్ని పక్కకు పెట్టి అన్నాన్ని భోజనం చేస్తుంది ఆమె. తర్వాత ఈ విధంగా దాన్ని చూస్తాడు. చూసి ఆ ముద్గల ఋషులు అంటారు కదా, నీకు నేనేదైనా వరాన్ని ఇస్తానే అని అంటాడు. ఈ విధంగా నేను వృద్ధుడను గాను, నేను కటుకుణ్ణి గాను, నేను అసూయాపరుణ్ణి గాను, నేను కోపశీలుణ్ణి గాను, ఈ విధంగా నేను దుర్గంధయుక్తుణ్ణి గాను, నేను ఇంద్రియ లోలుపుణ్ణి గాను. ఈ విధంగా నీవు ఎలా ఉంటావు తెలుసుకోవాలనేటువంటి ఈ తపన నాకుండే. నాకు ఈరోజు సంతోషమైంది. ఏ కళ్యాణి, నీకేం వరం కావాలనో కోరుకో అని అంటున్నాడు. ఈ విధంగా నీ మనస్సు వచ్చినట్టు నువ్వు వెళ్ళు అని ఈ విధంగా చెప్పగానే వ్యాసుల వారు అంటున్నారు కదా, ఈ విధంగా ఆమె చెప్పి తర్వాత ఇంకా నాకు ఈ భార్య ఎందుకు, ఇదెందుకు అని అన్ని త్యాగం చేసినాడు, వెళ్ళిపోయినాడు. ఆమె ఆయన్నే కావాలని కోరుకుంటుంది, కానీ అన్ని త్యాగం చేసినారు. అప్పుడు అంటున్నారు కదా, చూడు నువ్వు పతి కావాలని కోరుతున్నావు కదా, ఓ స్వామి ఆమె నలాయని అంటున్నది కదా, స్వామి అచింత శక్తిగా కలవాడైనటువంటి వాడివి నువ్వు. ఈ విధంగా నువ్వు 5 దేహాలను తీసుకొని నన్ను రమించు అని అంటున్నది. 5 దేహాలను తీసుకొని నన్ను రమించు, ఒకటే దేహంతో నన్ను రమించు అనగానే సరేనన్నాడు. ఈ విధంగా ఆ బ్రహ్మర్షి అయినటువంటి ఆ
అదే విధంగా చేసి తర్వాత అప్పుడు ఆ ముద్గల ఋషి మందస్మితమైనటువంటి ముఖముతోని ఆమెను రమించి ఈ విధంగా అంటున్నాడు కదా, చూడు నీకు ఇష్టమైన చోటికి నువ్వు సంచారం చేయవచ్చు, దేవలోకంలో నువ్వు వెళ్ళు అని ఈ విధంగా చెప్పి తర్వాత ఆ యొక్క దేవతానాన్ని తర్వాత అమృతంకు సమానమైనటువంటి ఆహారాన్ని సేవించుకుంటూ దేవలోకం లోపల ఆయన సంచారం చేసినాడయ్యా. ఈ విధంగా ఆమెకు వరం ఇచ్చాడు, నువ్వు ఏది కావాలంటే కోరుకో అని. ఇంద్రుడి భవనం లోపల శచితోని పూజింపబడినాడు. ఈ విధంగా వాళ్ళతోని సర్వసమర్థుడైనటువంటి వాడు ఆ సూర్యుడి యొక్క దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కి మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి పునః ఆ మేరు పర్వతం లోపలనే తాను వాసం చేసినాడయ్యా. తపోనిధి అయినటువంటి తన పత్నితోని ఆకాశ గంగ లోపల వెళ్ళి స్నానం చేసి తర్వాత చంద్ర కిరణాల సమూహంలో దగ్గర అక్కడ ఆయన వాసం చేసినాడయ్యా. ఆ మహర్షి ఒక పర్వత రూపాన్ని ఎప్పుడైతే తాను పర్వతంలాగా అయిపోయినాడు, పర్వతంలాగా కాగానే ఈమె అంటున్నది కదా, నేను నీ దగ్గరనే ఉంటాను అని ఆమె ఒక మహానదిగా మారిందట. ఈ విధంగా తర్వాత ఆ మునిశ్రేష్ఠుడు తాను ఒక పుష్పంలాగా మారితే ఈమె సాలవృక్షమైంది. తర్వాత ఆమె లతలు తీగల్లాగా అయింది, దానికి చుట్టుకున్నది. ఈ విధంగా ఆయన ఏ ఏ శరీరాలను తీసుకుంటారో ఆయా శరీరాలను అనుగుణంగా ఈమె తీసుకుంటున్నది. ఈ విధంగా సంచారం చేస్తున్నది ఆయనతో పాటు. ఆ ఋషి సప్తముడు ఈ విధంగా ఆ నలాయనికి ఈ విధంగా చెప్తున్నారు కదా. ఇంకా శరీరం ఈ దైవ యోగం అనేటువంటిది తపస్విని అయినటువంటిది నీకు పునః మళ్ళీ ముందర జన్మ లోపల నువ్వు 5 పత్నులను పొందుతావు, 5 పతులను పొందుతావు అని చెప్పి చెప్తారు. ఆ ప్రకారంగా ఆమె అరుంధతిలాగా, సీతాలాగా, తర్వాత దమయంతిలాగా ఆమె శోభాయమానంగా అయింది ఆ నలాయని. ఈ విధంగా ఆ నలాయని ఈ వేది మధ్య నుండి వచ్చిందయ్యా అని అంటున్నారు. ఈ వేది మధ్య నుండి వచ్చినటువంటిది ఎవరనుకుంటున్నావు? ఆమెనే ఆ ద్రౌపది. కాబట్టి ఓ ద్విజసప్తమా, ఓ ద్రుపద, ఈమెను నువ్వు విచారం చేయకు ఏమి అని చెప్పిన తర్వాత అప్పుడు ద్రుపదుడు తపస్విని అయినటువంటి ఆమె కారణమేమి, దాని గురించి చెప్పు అని అడగగానే అప్పుడు వ్యాసుల వారు ఒకసారి రుద్రదేవుని కొరకు ఆమె ప్రార్థన చేసిందట. రుద్రదేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఏమని అంటే ఆమె, స్వామి ఆ ముద్గల ఋషులు తపస్సుకని వెళ్ళిపోయినారు, ఈమె బహుకాలం అయిపోయింది, తన పతి తనకింకా కనిపించడం లేదు, కాబట్టి మహేశ్వరుని గురించి తపస్సు సంతుష్టుడయ్యాడు. ఆ యొక్క మహేశ్వరుడు పశుపతి అయినటువంటి మహేశ్వరుడు తర్వాత వరాన్ని ఇవ్వాలని వచ్చాడు. అడుగుతున్నాడు కదా ఏం కావాలి అని విధంగా ఎప్పుడైతే